ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. చదువు విషయంలో, పిల్లలు చదువు విషయంలో కష్టపడి చదివిన పరీక్ష సమయంలో మర్చిపోవడం, ఆశించినంతగా మార్కులు రాకపోవడం, దానివల్ల కుటుంబ సభ్యులు పిల్లలు కూడా నిరుత్సాహానికి గురవడం, ఇలా చాలా కుటుంబాల్లో పిల్లలకు జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు దాకా ఉంటుంది? డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. అంటే ఇంజనీరింగ్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడదా తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే రెగ్యులర్గా నేను ఫాలో అవ్వాలనుకునేవారు మన వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. గ్రూప్ నిండిపోయింది, ఇంకో గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అది కూడా నిండిపోతే ఇంకో గ్రూప్ క్రియేట్ చేస్తాను, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. కొత్త వీడియోలు చేసినప్పుడు దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎవరైనా సరే ఇలా ఇబ్బంది పడుతున్నవారు, మీరు చదివేటప్పుడు తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చోండి. అంటే మీ ముఖము తూర్పు వైపు ఉండాలి లేదా ఉత్తర దిశలో ఉండాలి. నేలపైన మీరు గ్రీన్ కలర్ క్లాత్ వేసి ఆసనంగా వేసుకొని దానిపైన కూర్చోండి. అలాగే చాలామందికి అనుమానాలు ఉంటాయి, గురువుగారు కుర్చీ పైన కూర్చుని చదవచ్చా? వీలైనంత వరకు కింద కూర్చుని చదవడానికి ప్రయత్నం చేయండి. కుర్చీ పైన కూర్చుని చదవవచ్చు, చదవకూడదని కాదు, కానీ దానివల్ల కూడా కొంత మతిమరుపు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ కుర్చీలో అయినా సరే మీరు గ్రీన్ కలర్ టవల్ లాంటిది వేసుకొని కూర్చుని చదవండి. అలాగే మీరు పెన్ను వాడుతూ ఉంటారు కదా, పెన్ను, ఆ పెన్ను పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అంటే మీరు ఏదైతే పెన్ను మొదలు పెడతారో, అంటే రాయటం ఫస్ట్ మొదలు పెడతారో ఆ పెన్ను కంటిన్యూగా మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. రీఫిల్ అయిపోతే రీఫిల్ మార్చుకోండి, ఇబ్బంది లేదు. అలాగే ఉదయం పూట మీరు వీలైనంత వరకు 4 గంటల టైంలో చదువు ప్రారంభిస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. 4 to 6 గంటల మధ్యలో చదవడానికి ప్రయత్నించండి. ఎర్లీగా పడుకోండి. ఫోన్లు, చాలామంది ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే టీవీలకి, ఫోన్లకి, ట్యాబులకి, ఈ రీల్స్కి బాగా అలవాటు పడిపోయారు. దానివల్ల చదువు చాలా వరకు చెట్టెక్కిస్తుంది. గట్టిగా చెప్తే పిల్లలు బాధపడతారని తల్లిదండ్రులు, అలాగే వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోవడానికి కారణం కూడా కొంత తల్లిదండ్రుల కారణం కూడా అవుతారు. గట్టిగా గద్దించి చెప్పండి, ఫోన్లు తీసి పక్కన పెట్టమని చెప్పండి. అలాగే చదివింది గుర్తుండాలంటే చూడకుండా రాయడానికి కూడా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఎవరికైనా మతిమరుపు ఎక్కువగా ఉందనేవారు ఒకటికి మించి, అంటే ఒకసారి చదివింది 1-2 సార్లు దాన్ని రాయటం వల్ల కూడా త్వరగా మీకు గుర్తుంటుంది. అలాగే చదువు ప్రారంభించినప్పుడు రాగి చెంబు లేదా గాజు గ్లాసులో పక్కన నీళ్లు పెట్టుకోండి. చదువు పూర్తయిన తర్వాత ఆ నీళ్ళని మీరు దేవతా ప్రసాదంగా తీర్థంలాగా భావించి తీసుకోండి. పుస్తకం సరస్వతి, కలం బ్రహ్మ. అంటే పుస్తకం సరస్వతీదేవి అయితే పెన్ను బ్రహ్మదేవుడు. మీరు తాగే నీరు హయగ్రీవుడు. ఈ దీక్ష అంటే ఇలా రెగ్యులర్గా ఒక్కరోజు కూడా అవాంతరం రాకుండా మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీకు మంచి మార్పులు కనిపిస్తాయి. చదువు ప్రారంభించినప్పుడు కానీ, మధ్యలో కానీ, చివరిలో కానీ కాళ్ళు, చేతులు, వేళ్ళు, అంటే చాలా మంది ఇరుస్తుంటారు. కాళ్ళు చేతులు అంటే వేళ్ళనే ఇలా చేతులు అంటే అలసిపోయినట్టుగా విరుస్తుంటారు. అలా విరవకండి. అలాగే అలా ఇరిస్తే ఏం జరుగుతుందని అనుమానం రావచ్చు. అప్పుడు దాకా చదివింది కూడా మీరు మతిమరుపుగా మర్చిపోతారు. కాబట్టి జాగ్రత్తగా చేతుల వేళ్ళు విరవకండి. కొంతమంది లాక్కుంటూ ఉంటారు, కూర్చున్నాం కదా కాళ్ళ వేళ్ళు చేతులు ఇలా ఇరుస్తూ ఉంటారు, చేయకండి. అలాగే మీకు ప్రతిరోజు ఉదయాన్నే ఇలా చదివినట్లయితే మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకుంటారో అది ఖచ్చితంగా రీచ్ అవుతారు.
ముఖ్యంగా ఈ పరిహారానికి కులము, మతము, జాతి అంటూ ఏమీ లేవు. అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు ఇది ప్రయత్నించగలిగితే చేయాలి. ప్రయత్నించేయండి, ఖచ్చితమైన మార్పు వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైతే మిత్రులు, పిల్లలు ఉన్నారో వారికి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.